Hi, hello, namaste. This is Chaitra. Welcome back to my channel, Chaitra Rai. ఇక్కడ వీకెండ్ ఈరోజు ఫ్రైడే. సో మధ్యాహ్నం అంతా రెడీ అయ్యి అంటే లేజీగా ఉండింది, ఎందుకంటే థర్స్డే నైట్ నిన్న ఒక బర్త్డే పార్టీ ఉండింది. సో అక్కడికి వెళ్ళాము. మిడ్ నైట్ రావడం 2:30 అయింది. అంటే ఇక్కడ 2:30 అంటే ఇండియాలో 4 o'clockకి వచ్చాము. మేము వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి పడుకొని కాసేపు మాట్లాడుకుంటూ పడుకునేసరికి 3 అయింది. మార్నింగ్ కూడా 10 o'clockకి నేను లేచాను. నేను నిష్కా అండ్ అలాగే మా ఆయన అండ్ నా బ్రదర్ ఇద్దరు క్రికెట్ ఆడడానికని వెళ్ళారు. సో వాళ్ళు వెళ్ళి వచ్చి మాకు బయట నుంచి బ్రేక్ఫాస్ట్, ఇక్కడ వసంత్ భవన్ అని ఉంటుంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ అంతా చాలా బాగుంటుంది. సో అక్కడ నుంచి తెచ్చారు, అది తినేసాము. చాలా లేజీగా ఉండింది ఈ డే. సరే దీన్ని ఇంకా వేస్ట్ చేస్తూ అంటే మూడీగా ఉండు, డ్రౌజీగా ఉండు, మనం వేస్ట్ చేసుకునే బదులు బయటకు వెళ్ళిపోదామని మా ఆయన రాడిసన్ బ్లూకి తీసుకెళ్తున్నారు అనమాట. సో ఎలాగో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అక్కడ. నిష్కకి వాటర్ స్పోర్ట్స్ ఇలాంటివి చాలా ఇష్టం అనమాట. సో తను బాగా టైం స్పెండ్ చేస్తుంది అని అందుకే బయలుదేరుతున్నాము. ఎంత అనుకున్నా సరే 2 o'clockకి వెళ్లాల్సింది, ఇప్పుడు టైం 3:30 అవుతుంది. అట్లుంటది మనతోని. అయినా సరే ఇంకా బయలుదేరి అవ్వలేదు మాది. ఒకటి అయినా సన్ గ్లాసెస్ మర్చిపోయినని మా ఆయనని పంపించారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి తీసుకొస్తున్నారు. అదే అవంగానే ఇంకా బయలుదేరుతాం. ఐ థింక్ మనం రీచ్ అయ్యేసరికి 4 o'clock అవుద్ది హోటల్ కి. సో 4 o'clock తర్వాత ఎంత ఎండ ఉంటది, దాంట్లో కొద్దిసేపు నిష్క ఆడిన తర్వాత ఇంకా చూడాలి మా ఆయన ఎక్కడికి బయటికి తీసుకెళ్తారో వెళ్ళిపోవడం అంతే. హాయ్, హలో, నమస్తే. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఓకే, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? స్విమ్మింగ్ పూల్ కి వెళ్తున్నాం కదా. ఏం చేస్తారు అక్కడ? స్విమ్మింగ్ చేస్తారా? స్విమ్ చేస్తారా? ఓకే సరే, ఇంకా మనం అక్కడికి వెళ్తాం. బ్యాక్గ్రౌండ్ లో మీరు అక్కడ బీచ్ కనిపిస్తుందా? You wanna swim? Yes. Wait, Papa will come. Wait, huh? Yes? Okay. That's the water. Yeah, that's the water. Can you show me? Show me your hand. No, she's angry. Enjoy the experience. హాయ్, నేను యాక్చువల్లీ నీళ్ళకి దిగేటట్టు లేదు అంటే యాక్చువల్ నా ప్లాన్ ప్రకారం నేను కూడా బాగా ఈరోజు ప్రిపేర్ అయి ఉన్నాను. సో నీళ్ళు దిగాలి, మంచిగా టైం స్పెండ్ చేయాలి, బాగా ఆడాలని, బట్ నాకు అవ్వలేదు. సో వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో వాళ్ళ మెయిన్గా నాకు నిష్కా ఎంజాయ్మెంట్ చూడడమే చాలా నచ్చుతుంది. సో తను పాపం హైదరాబాద్లో నేను ఎక్కడికి బయటికి ఎక్కువ తీసుకెళ్ళను, బికాజ్ నాకు కూడా షూట్ ఉంటుంది, టైం దొరకదు. ఇక్కడికి వస్తే వాళ్ళ నాన్న డైలీ ఒక్కొక్క ప్లేస్ తీసుకెళ్తారు. సో ఈరోజు బాగా అనిపిస్తుంది, ఎంజాయ్ చేస్తున్నాము. నిష్కా
బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదే మన బీచ్ వ్యూ. అండ్ ఇది మనం వచ్చింది ఇప్పుడు. మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. రాడిసన్ బ్లూ హోటల్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ స్టే చేయాలని ఏం లేదు. సో మేము ఏంటంటే జస్ట్ పూల్ వాటర్ స్పోర్ట్స్ ఏముంది అది ఎంజాయ్ చేసి మేము వెళ్ళిపోతాం అన్నమాట. సో ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటాం మీకు రాడిసన్ బ్లూ. సో అది నిష్క అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిల్లల హ్యాపీనెస్ కన్నా ఇంకేముంది చెప్పండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతే ఎంతకన్నా ఏమీ వద్దు అనిపిస్తుంది. అందులో నిష్కని నేను బయట హైదరాబాద్లో బయటికి తీసుకెళ్ళడం చాలా రేర్. సో ఇలా మనం బయటికి వచ్చినప్పుడు ఎస్పెషలీ మస్కత్కి వచ్చినప్పుడు అయితే హ్యాపీగా ఉంటుంది పిల్ల. ఎందుకంటే వాళ్ళు అలా డైలీ ఒక్కొక్క ప్లేస్ అంటూ తీసుకెళ్తూ ఉంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను. అది చూసి ఇంకా నాకు హ్యాపీ అనిపిస్తుంది. బికాస్ పిల్లల హ్యాపీనెస్ కన్నా మించింది ఇంకేం లేదు అనిపిస్తుంది కదా. సో దానికోసమే ఫుల్గా హెడేక్ వేస్తుంది. అందుకే ఒక కాఫీ తాగదామని నేను వాళ్ళు అక్కడే వదిలేసి వచ్చాను. సో ఇప్పుడే ఒక క్యాపుచినో ఆర్డర్ ఇచ్చాను. అది రాగానే ఇంకా తీసుకొని వెళ్ళిపోతాను. రెస్టారెంట్. సో ఒక మంచి కాఫీ తీసుకొని వచ్చాను అనమాట. చాలా అంటే చాలా చలిగా ఉంది ఇక్కడ వెదర్. అసలు వణుకుతున్నాను. అంటే బయట అందరి ముందు కవర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే చూస్తే ఎవరైనా పరుగు పోతుంది, కంట్రోల్ చేసుకుంటున్నాను. సో ఒక వేడి కాఫీ తాగేస్తాను. హాయ్ అందరికి. నిష్క చెప్పు హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఫైనలీ ఇప్పుడు నిష్క అస్సలు వినలేదన్నమాట. చుక్కలు చూపించింది బయటికి వాటర్ నుంచి బయటికి తీసుకురావడానికి చాలా హరసాహసం పడ్డాము. దాని తర్వాత నన్ను అక్కడే స్నానం తీసుకొని వెళ్ళాను. అసలు నాకు చుక్కలు చూపించింది. అసలు నన్ను తోసేసి నన్ను ఇచ్చేసి లేదు మళ్ళీ బీచ్కి వెళ్ళిపోదామని అంటుంది. సో తను ఎలాగో అక్కడి నుంచి స్నానం చేయించి హడావడిగా తీసుకుని వచ్చేసాను. సో యాక్చువల్లీ మా ప్లాన్ ప్రకారంగా ఇప్పుడు ఒక పార్టీ అటెండ్ చేయాలి. అంటే మా ఆయన వాళ్ళ ఆఫీస్ పార్టీ అనమాట. సో కాకపోతే ఇప్పుడు తను చేసిన అల్లరికి ఇప్పుడు అసలు నాకు అది వెళ్ళ బుద్ధి కూడా కావట్లేదు. సో ఇక్కడికి చాలు అని అనిపిస్తుంది నాకు. సో మీ అందరికి చూపిస్తాను నిష్క ఎలా ఉంది అని. నిష్క పౌడర్ అంతా వేసేసి. ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే? నిష్క ఏంటిది ఫేస్ ఇలా అయింది? ఫేస్ ఇలా అయింది. ఓకే నిష్క కోపంలో ఉంది, ఫేస్ చూపించదంట. నిష్కకి కోపం వచ్చింది. నేను హర్ట్ ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. ఓ నిద్ర. చూసారు కదా నిష్క పాప బాగా టైర్డ్ అయిపోయింది. అండ్ దట్టు నేను కూడా బాగా సీరియస్ అయ్యాను పైన ఎక్కడికి తీసుకెళ్ళాను అది ఇది అని. పిల్లలు కదా వాళ్ళకి అది తెలియదు పాపం. ఆట ఆడే ఒకటే తెలుసు, కానీ వాటర్లో ఎక్కువసేపు ఉంటే జ్వరం వస్తుంది ఇవన్నీ వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు, మనమే అర్థం చేసుకోవాలి. ఓకే నేను ఇంకా తనని ఇంటికి తీసుకెళ్ళి తనకి ఏదైనా వేడివేడిగా తినడానికి ఇచ్చి మళ్ళీ పడుకోబెడతాను. వీలైతే బయటికి వెళ్తాము, లేదు అంటే ఎక్కడికి వెళ్ళాము, ఇంట్లోనే ఉంటాము. సో ఐ హోప్ మీరందరూ ఈ వ్లాగ్ని చూసి ఎంజాయ్ చేస్తుంటారు అనుకుని నేను ఈ వ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఇది ఒక సరదాగా వ్లాగ్. అంటే నేను మస్కత్కి వచ్చినప్పుడు బయటికి వెళ్ళాను కదా, సర్లే ఒక వ్లాగ్ తీద్దామని సింపుల్గా ఒక వ్లాగ్ తీశాను. ప్రాపర్గా కూడా తీయలేదు. సరే మా ఆయనతో చాలా వీడియోస్ చాలా తక్కువ ఉంది, సరే అడుగుతుంటారు కాబట్టి నేను ఈ వీడియోని ఈరోజు చేయడం జరిగింది. సో అంతే, ఇది ఒక సింపుల్ వ్లాగే అయింది. సో ఈ వ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేస్తూ నెక్స్ట్ వ్లాగ్ని మిమ్మల్ని అందరినీ కలుస్తానని చెప్పి ఈ వ్లాగ్ని ఇక్కడికి ఎండ్ చేస్తాను. బాయ్ చెక్కి, లాట్స్ ఆఫ్ లవ్. తనే అన్నీ మాట్లాడుతుంది ఈరోజు. బ్లాగ్ లో ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసేది ఉంటే నిష్కనే అన్ని చేస్తుంది. అలా నసుకుతావేంటయ్యా? నీ ప్రాబ్లం ఏంటో నాకు తెలియాలి కదా. నేను మాట్లాడేటప్పుడు ఏంటి మీరు మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారు? సో మీలో చాలా మంది నిష్కకి ఏం ఫుడ్ పెడతారు